Just 45 days left to meet our baby. Not every day is exciting, but every day is becoming a memory. ఈరోజు మండే కంప్లీట్ లేజీ డే. నో జిమ్ టుడే యాజ్ వెల్. యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వీ ఫినిష్డ్ అవర్ మార్నింగ్ రొటీన్. బ్రేక్ఫాస్ట్కి మోనీ హ్యాడ్ కర్డ్ రైస్ విత్ సమ్ స్వీట్ అండ్ ఐ హ్యాడ్ ఎ బనానా వైల్ లీవింగ్ టు ఆఫీస్. ఐ ఫినిష్డ్ మై వర్క్ లంచ్ అండ్ కేమ్ బ్యాక్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. వచ్చే దారిలో ఫార్మసీకి వెళ్ళి హోల్ మంత్కి మల్టీవైటమిన్స్ తీసుకున్నా. ఇంటికి వచ్చాక వీ స్టార్టెడ్ అవర్ ఎక్సర్సైజెస్. షీ వాజ్ నాట్ రెడీ టు డూ ఇట్ టుడే, బట్ కొంచెం పుష్ చేసా, బాడీ సపోర్ట్ చేస్తున్నంత వరకు ట్రై చేయాలి కదా అని. అండ్ ఐ డిడ్ జంప్ రోప్స్. ఎక్సర్సైజ్ అయ్యాక షీ హ్యాడ్ సోయా చంక్స్ రైస్ వైల్ వాచింగ్ హర్ ఫేవరెట్ సీరియల్ అండ్ ఐ హ్యాడ్ ఎగ్ రైస్ విత్ చికెన్ వైల్ వాచింగ్ పాడ్కాస్ట్ ఆన్ టీవీ. ఆ తర్వాత బాల్కనీలో యూజువల్గా కొంచెం టైం స్పెండ్ చేశాక వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ మీల్స్ ఫర్ టుమారో. రేపు బ్రేక్ఫాస్ట్కి దోశ ప్లాన్ చేసాం, సో పీనట్ చట్నీ ప్రిపేర్ చేశా. ఫస్ట్ పీనట్స్ ఒక 20 minutes రోస్ట్ చేసి పక్కన పెట్టా. తర్వాత కొంచెం ఆయిల్లో జీరా, చనాదాల్, రోస్టెడ్ చనాదాల్, మిర్చి ఫ్రై చేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేశా, అలాంగ్ విత్ జింజర్, గార్లిక్ అండ్ టామరిన్. అండ్ దట్స్ ఇట్. సింపుల్, ఈజీ అండ్ టేస్టీ పీనట్ చట్నీ. ఐ లవ్ ఇట్. ఆ తర్వాత యుటెన్సిల్స్ కూడా వాష్ చేశా. నిన్న చాలా వాక్ చేయడం వల్ల మోనీకి కొంచెం ఫీట్ పెయిన్ వచ్చింది, సో ఐ డిడ్ మై డ్యూటీస్. ఈ రోజు స్టెప్ కౌంట్ వచ్చేసి 10.1K. Here is the checklist for Moni today, and that's day 45 done. One more day closer to meeting our little one. See you tomorrow for day 44.